ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాన్ని నిజంగా మీ జీవితంలో అది రుజువు చేసుకుంటున్నారని ఆశిస్తున్నానండి. కొన్నిసార్లు కొందరిని మనం చూస్తే నాకు ఇది ఉంటే బాగుండు, నాకు ఇది వస్తే బాగుండు అని చాలామంది కలలు కంటూ ఉంటారు కదండి. అలాగే వాక్యం కూడా మన విషయంలో ప్రతిసారి దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు మన జీవితంలో అట్లాంటి మాటలు మనతో మాట్లాడినప్పుడు నిజంగా ఆ దీవెన మనకు వస్తే బాగుండు, నిజంగా ఆశీర్వాదం మనం పొందుకుంటే బాగుండు అని చాలామందికి ఒక ఆశ, ఒక కోరిక అనేది ఉంటుందండి. అవును, అది పొందుకోవడానికి మీరు దాన్ని పొందుకోవచ్చు. విశ్వసిస్తే ఏ వాగ్దానమైనా కానీ అది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి విశ్వాసం ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనని పొందుకోవడానికి ప్రయత్నించండి. అలాంటి అనుభవంలో నడుస్తున్నారని దేవుని మీ విశ్వాస జీవితంలో ఈ వాగ్దానాల ద్వారా ఇంకా మీరు మరి అధికముగా వేరుని తన్నుతున్నారని విశ్వసిస్తున్నానండి. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులగుటకును మీరు పిలువబడుతురి కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. పేతురు అంటున్నాడు ఏంటంటే, ఆశీర్వాదానికి వారసులగుటకి మీరు కూడా పిలువబడ్డారు అని ఇక్కడ పేతురు మనతో మాట్లాడుతున్నాడు. అసలు ఆశీర్వాదానికి వారసులగడం అంటే ఏంటండి? ఆశీర్వాదానికి వారసులగడం అంటే ఆశీర్వాదం మన సొత్తు కావడము. అంటే ఇప్పుడు యాకోబు ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు కదండి. యాకోబు ద్వారా లాబాను ఆశీర్వదింపబడ్డాడు. ఆ రీతిగా ఆశీర్వాదమే మన సొత్తు అయినప్పుడు మన చేతి కింద ఇంకా అనేకులు మన ద్వారా బ్రతకగలిగేంత ఆశీర్వాదము, 10 మందిని పోషించగలిగేంత ఆశీర్వాదము, అలాంటి ఆశీర్వాదం, అలాంటి వారసత్వ సంబంధమైన ఆశీర్వాదానికి మనము కూడా పిలువబడ్డామని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నది. పిలువబడ్డాము, కానీ అలాంటి వారసత్వం మనం పొందుకోవడానికి ఇక్కడ పేతురు అంటున్నాడు ఏంటంటే, కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడండి. అవును, నిజంగా దేవుని బిడ్డగా నువ్వు ఎన్నుకున్నప్పుడే దేవుని నిన్న ఒక ఆశీర్వాద సంబంధమైన వారసత్వాన్ని నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ, ఇతరులకు మనకు హాని చేయాలని, ఇతరులు మనకు హాని చేయాలని, కీడు చేయాలని తలంచినా కానీ దానికి ప్రతిగా మనం వాళ్ళకు మేలే చేయాలి తప్ప కీడంటే మాత్రము చేయొద్దు. చూడండి, సౌలు దావీదుని చాలాసార్లు తడమడానికి ప్రయత్నించాడు. చాలాసార్లు తరమడానికి, తన ప్రాణం తీయడానికి ఎన్నోసార్లు అవకాశం కోసం ఎదురు చేశాడు. కానీ ఎదురు చూడకుండానే దావీదుకు అలాంటి అవకాశాలు 2 సార్లు వచ్చాయి. చాలాసార్లు ఆ దావీదుకు సౌలుని చంపడానికి అవకాశం వచ్చింది. సౌలు ఒంటరిగా దావీదుకు దొరికిపోయాడు. కానీ దొరికిపోయినప్పటికీ కూడా కీడుకి ప్రతి కీడు ఎంత మాత్రమో దావీదు రిపేర్ చేయలేదండి. దావీదు సౌలు ఎంత కీడు చేయాలని ప్రయత్నిస్తే దావీదు ఆ సౌలుకు అంత మేలు చేశాడు. అంతగా సౌలు ప్రాణాలని కాపాడాడు. అంతగా సౌలు యందు ప్రేమ పెంచుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని కీడు చేయాలని మీరు వర్ధిల్లను కొలితే మీ మీద అసూయ పెంచుకుని చాలామంది మీ విషయంలో అలాంటి ఫీలింగ్ కలిగి ఉన్నారేమో, కానీ దేవుడు దాన్ని చూసుకుంటాడు. ఆశీర్వాదానికి వారసులు మీరు అవుతారు. కాబట్టి కీడునకు ప్రతిగా మేలుని మీరు చేయండి. నిజంగా కీడునకు ప్రతిగా మేలుని దావీదు చేస్తే దావీదు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడో దేవుడు దావీదు హృదయాన్ని చూసి దావీదుకు తన సింహాసనాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా దావీదు సంతతిని కూడా ఆయన స్థాపించడం అనేది జరిగిందండి. యుగ యుగములు, తరతరములు. ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తారు. కాబట్టి ప్రతి విధమైన కీడికి మనం చేయాల్సింది ఏంటంటే మేలుని చేయాలండి. అప్పుడు దేవుడు మనల్ని నమ్మి మనల్ని వారసులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఆశీర్వాదమునకు వారసులగుటకు తండ్రి, ఈరోజు మేము ఎందరి చేతుల్లో ఉన్నాము తండ్రి యేసయ్య. ఎవరో ఇస్తే తండ్రి మేము తీసుకునే స్థితిలో ఉన్నాము, కానీ తండ్రి మా చేతులతో అనేకలు బ్రతికే విధంగా మమ్మల్ని ఉంచుతానని ఈరోజు మాకు వాగ్దానం చేశారు. కనుక మాకు కీడు చేయాలని ఎంతమంది అయితే తలంచుతున్నారో మా విషయంలో సూయ కలిగి తండ్రి యేసయ్య, ప్రతి కీడుని తండ్రి యేసయ్య ఎంతమంది అయితే మాకు తలపెడుతున్నారో తండ్రి, వారికి మేము ప్రతిగా మేలును మాత్రమే చేయుటకు ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరు మనస్సుని అనుగ్రహించండి తండ్రి. అట్టి వారసత్వ సంబంధమైన కృపని తండ్రి, ఆశీర్వాద విషయంలో మీరు అనేకులకు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.